హాయ్ హలో అందరికి నమస్కారం. నార్మల్లీ మనం జిమ్ అనగానే మనకు ఫస్ట్ వచ్చే థాట్ ఏంటంటే మజిల్ బిల్డింగు, బాడీ బిల్డింగ్ అనుకుంటాం. కానీ దాంతోపాటు మన ఫ్లెక్సిబిలిటీ, ఎండ్యూరెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా బాడీ బిల్డర్ చూసారచ్చు, వాళ్ళకి ఎండ్యూరెన్స్ చాలా తక్కువ ఉంటుంది, ఫ్లెక్సిబిలిటీ కూడా ఉండదు. ఎందుకంటే వాళ్ళ ప్రైమరీ గోల్ ఓన్లీ మజిల్ బిల్డింగే ఉంటుంది. బట్ లాంగ్ రన్ కోసం అది హెల్దీ కాదన్నట్లు. సో మన మజిల్ స్ట్రెంత్తో పాటు ఎండ్యూరెన్స్, మన హార్ట్ స్ట్రెంత్ అండ్ మజిల్ ఫ్లెక్సిబిలిటీ, జాయింట్స్ మూవ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు వచ్చి మేము బర్ఫీస్ చేస్తున్నాం ఒక ఛాలెంజింగ్గా తీసుకొని. ఇది మోస్ట్లీ మన హార్ట్ స్ట్రెంత్, మన హార్ట్ బీట్ ఇంక్రీజ్ చేస్తుంది అన్నట్లు. సో ఎండ్యూరెన్స్ ఛాలెంజ్ అన్నట్లు ఇది. ఆల్మోస్ట్ 2 minutes బర్ఫీ చేసాము, అరౌండ్ 30 బర్ఫీస్ చేసాము. మీరు కూడా ట్రై చేయండి, చెక్ చేయండి మీ హార్ట్ స్ట్రెంత్ ఎలా ఉంది, మీ ఎండ్యూరెన్స్ ఎలా ఉంది. నార్మల్లీ మన ఫిజికల్ యాక్టివిటీ చేసేటప్పుడు, వాక్ చేసేటప్పుడు, ఏదైనా వెయిట్ లేపేటప్పుడు, ఏదైనా మెట్లు ఎక్కేటప్పుడు తొందరగా అలసిపోతాం. కారణం ఏంటంటే మన మజిల్స్ బాగా వీక్ ఉండడము, అండ్ ఇంకోటి మన ఎండ్యూరెన్స్, మన హార్ట్ స్ట్రెంత్ చాలా వీక్ ఉండడం వల్ల అలా అలసిపోతాం అన్నట్లు. సో ఎవరైనా జిమ్ వెళ్ళే వాళ్ళు నా ఒకటే ఇంపార్టెంట్ టిప్ మెసేజ్ ఏంటంటే, మీరు జస్ట్ మజిల్ బిల్డింగ్ కాకుండా మీ ఎండ్యూరెన్స్ అండ్ మజిల్ ఫ్లెక్సిబిలిటీ, జాయింట్ మూవ్మెంట్ కోసం కూడా వర్కౌట్ చేయండి. ఎందుకంటే లాంగ్ రన్ కోసం, హెల్తీ లైఫ్ కోసం ఇది చాలా ఇంపార్టెంట్. ఓన్లీ మజిల్ బిల్డింగ్ అనేది కాకుండా ప్రతి దానికోసం చూసుకోవాలి మనం. సో ట్రై చేయండి, చెక్ చేయండి మీకు ఎంత స్ట్రెంత్ ఉందో, మీ హార్ట్ ఎంత స్ట్రాంగ్ ఉందో ట్రై చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం అండ్ ఇలాంటి ఛాలెంజెస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.